హలో అండి. ఈరోజు రంజాన్ 23వ రోజు అనమాట. 23వ రోజు కువైట్ వాళ్ళకు ఈరోజు పప్పు రైసు, వైట్ రైస్ చేశాను. ఇంకా వచ్చేసి మనకొచ్చేసి ఆకుకూర తాలింపు, రాగి సంగటి చేశాననమాట. ఫస్ట్ అయితే ఆకుకూర తాలింపు చూపిస్తాను, చూసేయండి. ఆయిల్ వేసి ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని, ఆకుకూర కూడా వేసి, ఇది తోటకూర అనమాట, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి, కొద్దిగా మైసూర్ దాల్ కూడా వేసి మగ్గించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వస్తాయి, ఆ వాటరే సరిపోతాయి, మనం ఇంకా వాటర్ ఏం యూజ్ చేయని అవసరం లేదు. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా అయితే పుట్నాలు పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే బయట నుంచి నేను గేమాతులు తెప్పించాను, స్వీట్స్ అనమాట ఇవి. నేనైతే ఇవి ఇంట్లో చేయనండి, అసలు నాకు చేయడం రాదనమాట, ఇవి నాకు నేర్పిలేదు మా ఇంట్లో. ఇదైతే హలీము, మటన్ హలీం అనమాట. వీళ్ళు హరీస్ అంటారు వీటిని, మనమైతే హలీం అంటాం కదా, వీళ్ళు హరీస్ అంటారు. ఇది కూడా నాకు తెలియదండి రెసిపీ, నేను ఎప్పుడు చేయలేదు, మా ఇంట్లో ఎవరు చేయరనమాట, నాకు కూడా నేర్పిలేదు, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే. చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా చేస్తానేమో, నాకైతే తెలీదు. ఇదైతే చికెన్ హలీం అనమాట, వీళ్ళు జిరీష్ అంటారు, మనం హలీం అంటాం, వీళ్ళు జిరీష్ అంటారు చికెన్ది. ఇది కూడా 2 బాక్సులు అయితే తెప్పించాను. 2 అయితే హాట్ బాక్సులు అయితే ఇలా పెట్టేశానండి. ఇక్కడైతే నేను పప్పు కూడా హాట్ బాక్స్లో వేసాను. పప్పు రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వైట్ రైస్, పప్పు రైస్ కూడా పెట్టేశాను. కర్బూజా కూడా కట్ చేసి అన్నీ అయితే అలా పెట్టేశానండి. ఇక్కడ చూడండి, మన రాగి సంగటి స్పెషల్, రాయలసీమ స్పెషల్ అనమాట. రాగి సంగటి, తోటకూర తాలింపు, పెసరపప్పు పప్పు అనమాట. సూపర్ కాంబినేషను, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. కాలిపోతుంది సంగటి. మీకు నేను పప్పు చల్లగా ఉన్నింది పప్పు, అందుకే మీకు ఆ పొగలు కనిపిలే. ఆ సంగటి అయితే చాలా కాలుతూ ఉన్నిందనమాట, వేడి వేడిగా ఉన్నింది. ఈ సంగటి ఎప్పుడైనా వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగా అయితే అస్సలు తినబుద్ది కాదు. చల్లగా అయినప్పుడు పెరుగు వేసుకుని తింటే మంచిది, ఇంకా బాగుంటుంది. సంగటి ఏ కర్రీలేకైనా కూడా మనము రాగి సంగటి వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ ఆస్వాదిస్తూ తినేయచ్చు అనమాట. మా సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారనమాట, మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఈ రెమెడీ వాడండి తగ్గుతాయని. అన్నీ అయితే తెచ్చుకున్నానండి, మీరు చెప్పినట్టే తెచ్చుకొని అన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇన్షాల్లా తగ్గుతుంది అనుకుంటున్నాను. ట్రై చేస్తా, ఎవరు ఏం చెప్పినా కూడా అది నేను ట్రై చేస్తానండి, ఎందుకంటే నేను ఆ పెయిన్స్ అనుభవిస్తున్నా. అంత కాళ్ళ నొప్పులు ఎంత అసలు ఘోరం అనుకోండి, నేను చెప్పలేను. ఇన్షాల్లా తగ్గాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.